ఈ ఎన్నికలు తెలంగాణ బతుకు తెరువు కోసం జరిగే పోరాటమని, మామూలుగా వేసే ఓటు కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులు తప్ప ఇంకేమీ ఉందని విమర్శించారు. పాలమూరులో ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిపారని, ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి 2 కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టిందని అడిగారు. పక్కనే కృష్ణానది ఉన్నప్పటికీ పాలమూరు ప్రజలకు సాగునీరు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద కొత్తపల్లి, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలకు బొంబాయి తవ్వుండే మొత్తం బొంబాయి బస్సులే కరెక్టే కదా. మరి కళ్ళారా చూసినాం కదా. మరి ఇవాళ అవులపోసి లేక గోల్మాల అయిదామా, ఎవడో వచ్చేదో చెప్తే ఆగమైదామా? గుంపు మేస్త్రీలుండి బొంబాయితో వచ్చినటువంటి బతుకుమన్నది. గంజి కేంద్రాలు పెట్టిన సిగ్గులేక ఇంకా ఈ మహబూబ్ అన్నట్టు కరువు ఉన్నదని చెప్పి గంజి కేంద్రాలు పెట్టిండ్రు. ఇందిరమ్మ రాజ్యం పొడుగుతా తెలంగాణకు వాళ్ళు పెట్టిన పేరేంది? వెనుకబడ్డ ప్రాంతం, గరీబ్ ప్రాంతం, మీరు జొన్నలే వండించుకోవాలి, మీకు వడ్లు వండయి అని మాట్లాడిండ్రు. మొన్నటిదాకా కూడా మాట్లాడిండ్రు కదా. 10 ఏళ్ల కింద కూడా మాట్లాడిండ్రు, మీకు నీళ్లు రావు, మీకు వడ్లు వండయి, మీకు తెలియలేదని కూడా మాట్లాడిండ్రు. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు వండుతా ఉన్నాయి. మరి ఇవాడికి ఎలా వచ్చే? కొల్లాపూర్ లోనే 1,25,000 ఎకరాలలో వడ్లు వండుతున్నాయి. మన డాంబర్ రోడ్లు అన్ని వడ్లతోనే ఉన్నాయి. నేను హెలికాప్టర్లో తిరుగుతా ఉన్నా ఎలక్షన్లకు. ఏ రోడ్డు చూసినా, ఏ ఊళ్ళో చూసినా వడ్ల కుప్పలు, వడ్ల రాసులే ఉన్నాయి.